అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇంట్లో పండగలకైనా శుభకార్యాలకైనా మనం ఎప్పుడూ స్వీట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రోజు నేను చాలా సింపుల్ అండ్ క్లాసిక్ అయిన ఒక బర్ఫీ రెసిపీ చూపించబోతున్నాను. ఇవి మెత్తగా నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతాయి అండ్ ఎలాంటి ఒకేషన్ కైనా కూడా ఈ రెసిపీ మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. వేయించిన శనగపప్పుతో చేసుకునే ఈ సట్టు బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి 250 ml కప్ మెజర్మెంట్ లో 1 కప్ అంతా వేయించిన శనగపప్పు తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి వేసి శనగపప్పుని వేయించుకోవాలి. మీరు ఈ వేయించిన శనగల్ని ఇలా గుళ్ళుగా తీసుకోవచ్చు, లేదంటే మనం రెగ్యులర్గా వాడుకునే వేయించిన శనగపప్పు కూడా తీసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వీటిని కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ వేపిన శనగలతో నేను ఇదివరకు కొన్ని రెసిపీస్ చేశాను. సట్టు పరాటా, సట్టు డ్రింక్ అని. ఇవి చాలా హెల్తీ రెసిపీస్. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి అవి కూడా ట్రై చేయండి. వేయించిన శనగపప్పుతో వేరేదా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ రుచి మాత్రం అసలు రెండిటికి సంబంధమే ఉండదు. ఇప్పుడు చూస్తే శనగలు బాగా రోస్ట్ అయ్యాయి, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 250 ml కప్ అంతా కాచిన పాలు పోసి వేయించిన శనగల్ని పాలల్లో ఉడికించుకోవాలి. శనగల్ని ఇలా పాలల్లో ఉడికించుకోవడం వల్ల శనగలు కొద్దిగా మెత్తపడతాయి. దీనివల్ల మనం రుబ్బుకున్నప్పుడు మిశ్రమం క్రీమీగా బాగా వస్తుంది. ఇప్పటికి నేను వీటిని 10 నిమిషాల నుంచి ఉడికిస్తున్నాను. మీరు చూస్తున్నట్లయితే శనగలు పాలు మొత్తం బాగా పీల్చుకున్నాయి. ఇంట్లో బర్త్డేస్ కానీ యానివర్సరీ లాంటి స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు యూజువల్గా మీరు ఏం స్వీట్స్ చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మెత్తగా అయ్యాయి. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకుందాం. ఇక్కడ నేను చల్లారిన శనగలు మిక్సీ జార్లోకి తీసుకున్నాను. వీటిని రుబ్బుకోవడం కోసం నేను ఇంకొక 250 ml అంటే ఇంకొక కప్పు కాచిన పాలు వేస్తున్నాను. చూడండి, రుబ్బుకున్న తర్వాత మిశ్రమం ఎంత గట్టిగా క్రీమీగా వచ్చిందో. బర్ఫీ చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్లు చూసుకోండి. తర్వాత కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెమ్మదిగా రుబ్బుకున్న మిశ్రమం కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో ఉంచి మిశ్రమం కుక్ చేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత నేను 1 కప్పు పటిక బెల్లం పొడి తీసుకుంటున్నాను. నెమ్మదిగా పటిక బెల్లం పొడి శనగల మిశ్రమంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మీరు చూస్తూ ఉండగానే బెల్లం కరిగిపోతుంది. బెల్లం ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ కుక్ చేసుకోవాలి. మిశ్రమం అంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు రుబ్బుకున్న శనగల మిశ్రమం కడాయిలో వేసిన తర్వాత మంటను లోలో ఉంచి కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మిశ్రమం అంతా కొద్దిగా దగ్గర పడుతుంది. ఈ పాయింట్లో నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ ఏలక్కాయ పొడి వేస్తున్నాను. అన్నీ కలిసేటట్లు కలుపుకోండి. మీరు చూస్తే మిశ్రమం రంగు కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. మిశ్రమంలో తేమ మొత్తం పోయి గట్టిపడుతుంది. మనకి బర్ఫీ చేసుకోవడానికి ఈ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిశ్రమంని సెట్ చేసుకునే టిన్లో కొద్దిగా నెయ్యి వేసి టిన్ని గ్రీస్ చేసుకోవాలి. టిన్లో అన్ని వైపులా గ్రీస్ చేసుకునేలా చూసుకోండి. ఇందులోకి కొన్ని స్లైస్ చేసుకున్న బాదాం, అలానే పిస్తా పప్పులు వేస్తున్నాను. ఎందుకంటే బర్ఫీ సెట్ అయిన తర్వాత నేను దీన్ని ఫ్లిప్ చేస్తాను. కానీ మీరు ఇంకాస్త పెద్ద టిన్ తీసుకున్నట్లయితే మీరు వీటిని పైన వేసి గార్నిష్ చేసుకోవచ్చు. మిశ్రమంని టిన్లోకి వేసి నెమ్మదిగా టిన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు ప్రెస్ చేసుకోండి.
కొద్దిగా నెయ్యిని పైన కూడా రాస్తున్నాను. సో మీరు చూస్తున్నట్లయితే ఇది ఆల్రెడీ సెట్ అవుతుంది, స్టార్ట్ అయిపోయింది. సో జస్ట్ మనకి పైన లేయర్ డ్రై అవ్వకుండా నెయ్యి యూస్ అవుతుంది. దీన్ని మనం కనీసం 5 నుంచి 6 గంటల పాటు సెట్ అవ్వనివ్వాలి. టిన్ నుంచి బ్లాక్ని బయటకు తీసుకుందాం. వావ్, అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నేను బ్లాక్ని చిన్నగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. కానీ మీరు మీకు నచ్చిన షేప్లో, సైజ్లో మీరు కట్ చేసుకోవచ్చు. భలే టేస్టీ అయిన మంచి గోల్డెన్ రంగులో ఈ సట్టు బర్ఫీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. బర్ఫీని నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయింది. అసలు టేస్ట్ మటుకు ఎంత రుచిగా ఉందంటే నేను చెప్పలేనండి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయాలి. మీరు ఈ బర్ఫీని ఏ ఒకేషన్కైనా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.